మన ఈ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ న్యాసింగ్ అని మనకు అక్కడ సబ్ సెంటర్ ఉంది వైజాగ్లో. ఆ డైరెక్టర్ గారు అడిషనల్ డైరెక్టర్ జనరల్ అంటారు వాళ్ళు, ఐఆర్ఎస్ ఆఫీసర్, ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచారు ఈ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ పాసింగ్ అవుట్ సంబంధించి. సో ఆ రోజు వెళ్ళినప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటే మరి కస్టమ్స్లో ఎన్డీపీఎస్ కేసెస్ కూడా వస్తాయి కదా, ఎయిర్పోర్ట్లో కోర్టులో ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఏంటి మీకు కన్విక్షన్స్ ఎలా వస్తున్నాయి, వాటి మీద డిస్కషన్ చేసినప్పుడు ఆయనని ఆ డిస్కషన్లో అడిగినప్పుడు ప్రొసీజర్స్ పక్కగా ఫాలో అవుతాం అనేటువంటిది ఒకటి మనకి తెలిసింది. మరి ప్రొసీజర్స్ వాళ్ళు ఫాలో అవ్వగలిగినప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాము, ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అన్నప్పుడు మన వాళ్ళకి చెప్పడం, చాలా వరకు మన వాళ్ళకి ప్రొసీజర్స్ మీద అవగాహన లేకపోవడం, ఒక్కొక్కసారి ఉన్నా కూడా అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరాన్ని గ్రహించకపోవడం. అది డిస్కస్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఎవరున్నారో అంటే మన రంగదాం గారి పేరు ఆ రోజు ఆయన కలిసి చేయడం జరిగింది. సరే, మరి వారి సర్వీసెస్ మేము ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అడిగినప్పుడు, సరే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మా దగ్గర మనం ఆర్గనైజ్ చేస్తాము, సో మీ ఆఫీసర్స్ని కొంతమంది పంపించండి, వాళ్ళు కనుక ఓకే అనుకుంటే తర్వాత సబ్సిక్వెంట్గా పెద్ద లెవెల్లో మనం ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయొచ్చు అనేది ఆ రోజు మేము అనుకున్నటువంటి డెసిషన్. సో సబ్సిక్వెంట్గా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు, మన వాళ్ళు కూడా కొంతమంది ఆఫీసర్స్ అటెండ్ అయ్యారు దానికి. సో ఆ ప్రోగ్రామ్ బాగుంది, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ అన్ని కూడా నేర్చుకోవచ్చు అనేది చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే వాళ్ళకి ఇంకా ఇంత లార్జ్ స్కేల్లో చేయలేరు కాబట్టి, బటన్ ఉంటుంది కాబట్టి, సో అదేదో మనమే చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమం వారితో మళ్ళీ సబ్సిక్వెంట్గా మన ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ వీళ్ళంతా టచ్లో ఉంది. సో 4 days వారు చాలా విలువైనటువంటి సమయాన్ని మీ అందరి కోసం కేటాయించారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ అందరూ ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్లో అడిషనల్ ఎస్పీ వరకు అందరూ ట్రైన్ అయ్యారని అనుకుంటున్నాను. ఈరోజు వరకు దాదాపు 309 మెంబర్స్ మన రేంజ్లో ఈ స్పెషల్ వర్క్షాప్ మాడ్యూల్ మనం కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో ఎందుకు మనం ఇంత ప్రయాసకి వచ్చి, మీరు కూడా చాలామంది 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు సర్వీస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ.